హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదైతే కాన్సెప్ట్తోనైతే వీడియోలు అయితే తీస్తున్నాము కదా. ఓకేనండి, మీ ముందుకు ఈరోజైతే నేను మక్క కంకులు అంటాం మేము. ఇవైతే తీసుకొచ్చాము. దీన్ని అయితే నేను మీ ముందు తీసుకొచ్చాను చూడండి. నేను ఏంటంటే అది ఒలుస్తలేదు, కానీ ఒక చేతో సెల్ ఎక్కువ ఒక చేతితో తీస్తే, కానీ ఒలవాలంటే మాత్రం ఒక్క లైన్ తీసేసి మిగతా అది పక్క నుండి ఒలిస్తే తొందరగా అయిపోద్దండి. ఒక లైన్ మాత్రం తీసుకోవాలి. ఓకేనా? మస్తు చాలా తాజా కనబడాలంటే ఒకటి టిప్స్ చెప్తాను మీకు. ఇలా చూడండి, గింజ ఉంది కదా, గింజ బాల్ ఆకారంలో ఉంటుంది. అదే కొంచెం అవి చాలా రోజులు అయితే ఆ బాల్స్ లాగా ఉంటాయి కదా, అవి కొంచెం సొట్టపడి ఉంటాయి. అట్లా విప్పి కొంచెం చూసి కొనేటప్పుడు మాత్రం మీరు కొనుక్కోండి. ఇది మాత్రం టిప్పు అందరూ పాటించండి. అంటే మనకు తాజా కావాలంటే ఆ బాల్స్ మాత్రం బాల్స్ లాగా ఉంటాయి మక్క గింజలు. మిగతావి మాత్రం ఏంటి సొట్టపడ్డట్టు ఇక్కడ ఉన్నాయి చూడండి. కొంచెం ముందుకెళ్తే ఇది ఇట్లా సొట్టపడ్డట్టు అలా ఇక్కడ మంచిగా చూపెట్టానండి, కనబడుతుంది కదా, నేను చూపెడతా. సొట్టపడ్డట్టు ఉంటాయి. అందుకనేసి కొంచెం వీటిని కొనేటప్పుడు మాత్రం చూసుకోనండి తాజా ఉన్నా కాదా అనేసి. ఇంకోటి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత నాకు నా గింజలు ఉంటాయి కదా, ఒలిసిన గింజలు అయితే ఇందులో మాత్రం వేసుకోవాలండి. కొంచెం వేడి అయిన తర్వాత అప్పుడు చూడండి చిటపటలాడతాయి. కానీ ఇంకోటి అండి, మనకు ఏంటిదంటే ఇవి మనము కాలుస్తాం కదా, అందరం కాలుస్తాం, కానీ వీటిని కొంచెం మనం దానికి ఇవ్వకుండా కొంచెం కలుపుతూనే ఉండాలి. ఓకేనా? కలుపుతూనే ఉంటే అంటే బాల్ మొత్తము కిందికి పైకి అవుతూ ఉంటే అవన్నీ మంచి కాలుతాయి అన్నట్టు. ఒకవైపు పచ్చి ఒకవైపు ఇలా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే దాన్ని కొంచెం కలుపుతూనే ఉండాలండి. ఓకేనా? ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. రెండో టిప్స్, ఇంకే టిప్స్ చెప్పాలండి, నాకు తెలిసినవి నేను చెప్పాను. కాకపోతే మీకు తెలిసినవి కూడా కొన్ని మాత్రం నాకు చెప్పండి. ఓకేనా? ఇదైతే కాస్త కొంచెం వేస్తూనే ఉండాలండి. స్లిమ్లో పెట్టేసేసి గ్యాస్, అంటే చుట్టూరు మంచిగా కాలుస్తుంది. మంచిగా కాలిన గింజ చూడండి టేస్ట్ వస్తుంది. కాలిన గింజ కొంచెం ఒగరు వస్తుంది. అందుకనేసి వీటిని మాత్రం తింపుతూనే ఉండండి. ఓకేనా? నేనైతే ఇలా అయితే తయారు చేస్తున్నాను. ఇది ఇంకోటి చిన్నది ఉందండి, అది ఉలవడానికి రాలేదు, దాని పక్కన పడేసి ఉంది చూడండి. ఆ పడేసినది అయితే అది ఉలవడానికి వస్తలేదు. దాన్ని ఇలాగే కాలుద్దామనేసి అనుకున్నా. అదైతే అలా ఉంచిన, కానీ నేను చూసుకోవాలనేసి అన్నా కదా. ఇంకోటి ఇమ్మంటే కొనే అతను అది ఇచ్చాడు చూడండి, ఎంత బాగా ఇచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి, మనం చూడకుండా ఏ పని చేసినా ఇలాగే ఉంటుంది, మోసపోతాం అనేసి. అందుకే చూసి చేయాలి. నాకైతే అదిగో ఇలాంటిది ఇచ్చిండు, అవి గింజలు వస్తలేవు, ఆ గింజలు పెద్దగా కాలేదు. దీన్ని ఏం చేయాలి, పొయ్యి మీద మళ్ళీ కాల్చుకుందాం అనేసి అయితే అనుకున్నా. ఇవైతే వేగుతున్నాయని మంచి వేగిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు కారం. మన పంటికి రుచి కావాలి కదా, నాలుక ఎప్పుడు రుచి కోరుతూనే ఉంటుంది కదా, దానికోసం మాత్రం కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు మిర్చి అయితే వేయండి. కానీ ఇలా అవి వేగే వరకు కలుపుతూనే ఉండాలి. ఓకేనా అండి? మీకు వీటిని మళ్ళీ ఏమేమి చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. కొంతమందికి కొన్ని రకాలు వచ్చు, కొంతమంది కొన్ని విధాలుగా చేయడానికి వచ్చు కదా. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. మీ టేస్ట్ కూడా నేను తెలుసుకోవాలనేసి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. చెప్పేసి మీ ఛానల్ని నేను కూడా చూస్తాను. మీరు చేస్తే అలాంటివి నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా? దీన్ని అయితే చూడండి, ఇలా అయితే తయారైపోయింది. అమ్మో చూడండి, చిటికెడు అనేసి ఎక్కువనే పట్టినట్టుంది కదా అనుకుంటున్నారా? లేదండి, కరెక్ట్ అయింది. కొంచెం ఎక్కువైనా మా పాప తినదు, అది మాత్రం కన్ఫామ్. నేను తింటాను కానీ వాళ్ళు తినరు. ఓకే, అందరు ఏం చేస్తున్నారు? నా వీడియోలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి కదా. కారం కారం ఉప్పు ఉప్పు తింటే మాత్రం సూపర్ సూపర్. అమ్మో ఎంత బాగున్నాయో చూడడానికి. రండి తినిద్దాం, ఓకేనా. అయిపోయింది, ఇప్పుడు అయిపోయిందండి. అప్పటి నుండి తినపడం స్టార్ట్ చేస్తే గరిట కదా అండి. కొన్ని అయినా పర్వాలేదు, ఎన్ని అయినా పర్వాలేదు, కానీ కొన్ని ఉంటేనే బాగా కాలుతాయండి, ఎక్కువ ఉంటే కాలవు, ఓకేనా. అయిపోయింది చూడండి. గిన్నె కూడా ఎంత పెద్దగా ఉందో. గిన్నె కూడా మంచిది కాదండి, అలాంటి గిన్నెలలోనే వెయ్యాలి. ఏదైనా పర్వాలేదు, మనం న్యాచురల్ అండి. ఫ్యాషన్గా వాడేది లేదు, ఫ్యాషన్గా ఉండేది లేదు. అదిగో నోరు ఊరుతుంది కాబట్టి 2 తీసి వేసానండి నోట్లో. రండి మీరు కూడా, మనం కూడా తినేద్దాం, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటిస్తుందబ్బా అనుకుంటున్నారా? కాదండి, ఇంకోటి చిన్న మక్క కంకి ఉంది కదా, దాన్ని కాలవాలి కదా. కాల్చిన తర్వాత కనీసం ఇలా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, చిన్నగా ఉన్నాయి కాబట్టి ఉలవడానికి రావట్లేదు. కనీసం దీన్ని ఏం చేయాలి మరి? వేస్ట్ గ్లాస్ మీద కాల్చాలి, ముక్కలు అంటున్నా చూడండి. మక్క కంకులు సూపర్గా ఉంటాయి కదా. ఇదండి చిటపట చిటపట టేస్ట్ వేరు. ఇదైతే ఉన్నాయి. దాన్ని ఏం చేయాలో రేపు చేస్తానండి వాటికి సంగతి, ఇంకా 2 మక్కంకుల సంగతి, ఓకేనా. ఇవాళ అయితే 2 ఉల్సాను. అందరూ వచ్చేయండి. ఇది అందరి కోసం అండి, నా కోసం కాదండి, మన అందరి కోసం. మీకు ఎంతమందికి ఇష్టం మక్క కంకులు అంటే? కానీ చాలామందికి ఇష్టం కదా. దీన్ని గారెలు వేసుకోవచ్చు, దీన్ని బజ్జీలు చేసుకోవచ్చు, దీన్ని మళ్ళీ ఉడకపెట్టి దాన్ని చిన్నవి ఉంటాయి కదండి, లేత ముక్కని కర్రీ కూడా వండుకోవచ్చు అండి. కానీ మనకి ఇది ఒక్కటే తెలుసు అంతే కదా, అది చేసుకున్నాము, తెలిసింది. తెలియని దాని గురించి ఎవరు కష్టపడతారండి, ఓకే. మరి వంట ఏం చేయాలంటే ఇలా తీయాలి, ఇలా తీస్తే తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి. పులుసు వీడియో లాస్ట్కి వచ్చేసింది కదా ఇలా. అవునండి, ఎంత చిన్న వాటి అయినా కానీ ఈజీగా అదైతే చూపెట్టడానికి కొలిసాను. తీసేయండి, చాలా బాగా అంటే చాలా బాగా వస్తాయి కాబట్టి, ఓకేనా. ఇదిగోండి, మనం ఏ పని అయినా కానీ న్యాచురల్గా చేస్తాం, ఇలా చేయలేదా. ఇదిగోండి, ఇలా ఇలా ఆ రోజు ఇక్కడ పుండు అయిందన్నాగా చూడు, ఇది గాయం అయితే చూడండి, ఇంకా మగ్గలేదు, ఎంత బ్లాక్ అయిపోయింది. బాగా చాలా టేస్ట్ ఉన్నాయి. క్లీన్గా ఇలా ఎంత బాగా తీయాలి చూడాలి. ఇక్కడైతే పోకుండా అయిపోతాయి. చూపెట్టిన విధంగా కొలుసుకుంటే చాలా అంటే చాలా మక్క కంకులైనా కానీ ఈజీగా అయిపోతాయి, ఓకేనా. ఇదైతే ఒలవడానికి చెప్తుంది మా భారతీయమ్మ. చూడండి, దేనికో రాదు, ఓకేనా. అదైతే కలుసుకొని తింటాను. మీరేం చేస్తారో చూపండి, భారతీయమ్మ గారు. ఇదైతే చూపెడతాను, మంచిగా తినండి, ఎక్కువ తినండి అనేసి అంటారు మా వాళ్ళు. అలా ఏంటి వీడియో తీసిన తర్వాత రండి వాయిస్ ఇవ్వడానికి వస్తలేదండి. ఇలా అయితే ఎలా అంటే అలా మాట్లాడగలుగుతా, కానీ వాయిస్ నాకైతే వీడియోలో చూస్తున్నారు కానీ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ఎందుకబ్బా. మళ్ళీ ముందు వీడియోలు తీసుకురావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొంచెం గట్టిగా కొట్టండి. ఇలా దాన్ని మన వీడియోలో ఎప్పుడైనా కానీ ఎప్పుడు పెట్టినా మీకు అప్లోడ్ అవుతుంది, ఓకేనా. కొంచెం గంట సింబల్ కొట్టడం మాత్రం తీసుకోండి. అందరు ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఫ్యామిలీ తప్పకుండా కొడుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను.